అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్ గాను లేదంటే స్నాక్స్ గాను రెండు విధాలా ఉపయోగపడుతుందండి. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక 2 బంగాళదుంపలని పైన ఉన్న తొక్కనైతే కనుక పీల్ చేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా తురుము పెట్టేసుకోండి. ఇలా తురుముకున్న దాన్ని వాటర్లో వేసేసి 1కి 2 సార్లు అయితే బాగా కడిగేసి దీన్ని అయితే కనుక ఈ విధంగా వచ్చేంత వరకు కడుక్కొని దీన్ని సైడ్ని పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే ఆయిల్ వేడైనాక 1 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. అందులోనే సన్నగా తురుముకున్న కొత్తిమీర తరుగుని లేదంటే కరివేపాకు తరుగుని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఇందులోనే ముందుగా తురుము పెట్టుకున్న బంగాళదుంప తురుమును కూడా వాటర్ లేకుండా ఇందులో వేసేయండి. అంతా బంగాళదుంప తురుము కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో అయితే కనుక ఏ కప్పుతో రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు అయితే కనుక సుజీ రవ్వ అండి, ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వను వేసుకొని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే మంచిగా కుక్ చేసుకోండి. ఒక ముద్దలాగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీస్ని అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరైతే రెగ్యులర్గా ఫాలో అవడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడేంత వరకు అవి కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే కనుక ఆఫ్ చేసేయండి. చల్లారినాక మరి కాస్త గట్టిపడుతుంది. నెక్స్ట్ అయితే కనుక మళ్ళీ ఇంకో వేరే కళాయి పెట్టుకొని చట్నీ అయితే రెడీ చేసుకుందాం. దానికోసం అయితే కనుక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 4 వరకు పచ్చిమిర్చిని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోండి. పచ్చిశనగపప్పు కూడా మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చిశనగపప్పు మరి పచ్చిగా ఉంటే చట్నీ అంత టేస్ట్గా ఉండదండి. మంచి కలర్ వచ్చేంత వరకు అయితే కనుక ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో 1 ఇంచు అల్లము అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను అయితే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 4 టమాటాలను అయితే కనుక ముక్కలుగా చేసేసి వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసి మూత పెట్టేసుకుంటే ఇది మెత్తగా కుక్ అయిపోద్ది. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. నెక్స్ట్ కుక్ అయినాక ఈ విధంగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత మరొకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారినాక మొత్తం వేడంతా తగ్గినాక మిక్సీ జార్లో వేసేసి ఈ విధంగా చట్నీ అయితే రెడీ చేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఈలోపే మనకి రవ్వ బ్యాటర్ అనేది కంప్లీట్గా చల్లగా అయిపోయిందండి. చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న బాల్స్ లాగా అయితే కనుక రెడీ చేసేసి ఒక బిల్లల టైప్లో అయితే కనుక ఇది ఏ షేప్ అయినా మీ ఇష్టం అండి, ఏ షేప్నైనా చేసుకోవచ్చు. అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకొని ఒక చిల్లుల గిన్నెలో అయితే కనుక వేసేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న వాటిని అయితే కనుక ఒక ఇడ్లీ పాత్రలో పెట్టేసి కాసేపు అయితే ఒక 5 మినిట్స్ వీటిని స్టీమ్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా స్టీమ్ చేసుకొని వీటిని కూడా సైడ్ని పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక పావు స్పూన్ చొప్పున అయితే ఆవాలు, పావు స్పూన్ చొప్పున జీలకర్ర వేసుకొని చిటపటలు అయిన తర్వాత ముందుగా మనము ఆవిరి పట్టించి ఉడికించి ఉంచుకున్నాం కదా, ఆ బిళ్ళలను వేసేయండి. ఇందులోనే 1 స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకున్నాను. అలాగే సన్నగా తరుముకున్న కరివేపాకును కానీ లేదంటే కొత్తిమీర తరుగును కానీ వేసుకొని కాస్తంత సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం వీటిని అయితే రోస్ట్ చేసేయండి. మంచి వైట్ కలర్ని తమ్మెల్లో చూపించిన కలర్ కావాలి అనుకుంటే ఆ చికెన్ మసాలా అనేది స్కిప్ చేసేయండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ మసాలా అంతా బాగా పట్టేంత వరకు కలుపుకోండి. చికెన్ మసాలా వేయటం వల్ల ఒక మంచి అరోమా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి 2 విధాలుగా. మేము రెగ్యులర్గా వాళ్ళు అటు ఇటు అన్ని వైపులా అంటే ఇలా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా సర్వ్ చేసుకోండి. దీన్ని టమాటో చట్నీతో కానీ లేదంటే పల్లి చట్నీతో కానీ సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రెసిపీ ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. అలాగే డైరెక్ట్గా ఉప్మా చేసుకొని తినేయచ్చు కదా అని అంటారేమో, ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ ఉదయం చేసుకోకపోతే ఈవినింగ్ స్నాక్స్గా కూడా భలే రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. రెడీ